గుంటూరులో హోటల్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంపై సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే సిలిండర్స్ అందుబాటులో లేకపోవడంతో చిన్న హోటల్స్ మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై అసోసియేషన్ నేతలు చర్చించుకున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ పై సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ కొరతపై హోటల్ యాజమాన్యంతో మా సిటీ 24/7 ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇజ్రాయెల్కు సంబంధించి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు గ్యాస్పై ఆ తీవ్ర సంక్షోభం నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ హోటల్స్ యాజమానులు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కార్యాచరణ ఎలా చేయాలి, ఈ సంక్షోభంని ఎలా ఎదుర్కోవాలంటూ కూడా వీళ్ళు ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇటువంటి ఏదైతే ఈ గ్యాస్ కొరతపై కూడా మీరు రానున్న రోజుల్లో ఎలాంటి సంక్షోభం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది? సంక్షోభం అంటే ఒకటే అండి, గ్యాస్ లేకపోతే ఏ హోటల్ కూడా నడవలేని పరిస్థితి. గ్యాస్ మీద ఆధారితమై ఉన్నాయి మొత్తమును. ఆ కిచెన్ కూడాను మొత్తం గ్యాస్తోనే కనెక్టివ్గా అయ్యి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు కట్టెలు ఒక పొయ్యిలు చేసే పరిస్థితి లేదు. ఈ 15 రోజుల కోసమో లేకపోతే ఈ నెల రోజుల కోసమో దీనికోసం మార్చుకునే పరిస్థితి లేదు. ఎంతో ఇన్వెస్ట్ చేసుకొని కిచెన్లు ఏర్పాటు చేసుకున్నాం. అది గ్యాస్ లేకపోతే మూతపడి ఇప్పటికే ఆల్రెడీ 20-30% హోటల్స్ క్లోజ్ చేస్తున్నాయి నేషనల్ వైడ్గా. ఇప్పుడు ఆ దిశలోనే పైన అవుతుంది. అది పరిస్థితి. కమర్షియల్ గ్యాస్ గతంలో ఎంతకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతకి డిమాండ్ అవుతుంది, ఎంతవరకు ఇస్తున్నారు? అంటే కమర్షియల్ గ్యాస్ మనకి ఇంతకుముందు అంటే సిలిండర్కి 100 to 120, 150 రూపీస్ లెస్కి ఇచ్చేవారండి. కాకపోతే అది డిస్కౌంట్ తీసేసి ఇస్తున్నారు. ఈరోజు నేను విన్నది ఏంటంటే అది కూడా ఒక 200-300 బ్లాక్ని ఇస్తున్నారని అంటారు. కానీ వాళ్ళ దగ్గర కూడా, డీలర్స్ దగ్గర కూడా అయితే కమర్షియల్ గ్యాస్ అయితే లేదండి. అదంతా ఉన్నా కానీ ఫేక్ మాటలే, కానీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర కూడా గ్యాస్, వాళ్ళ దగ్గర గ్యాస్ రావటం అంటూ జరిగితే మాకు అనేది ఇబ్బంది ఉండదు. వాళ్ళ దగ్గర గ్యాస్ దగ్గర లేదు, డీలర్స్ దగ్గర కూడా లేదు. ఇదే సంక్షోభం కనుక గ్యాస్ మీద జరిగితే రానున్న రోజుల్లో హోటల్స్ యాజమాన్యం ఎటువంటి పరిస్థితి ఉంటుంది? హోటల్ యాజమాన్యం మాకుగా మేము చేయగలిగింది అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చాము, కలెక్టర్స్ అందరికీ. మనకి ఒకే ఒక్క మాకు అవకాశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆతిథ్య రంగానికి ఎక్కువ పెద్దపీట వేస్తారు కాబట్టి, ఆయన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మోడీ గారితో మాట్లాడి మాకేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ గ్యాస్ రిలాక్సేషన్ కనుక ఇవ్వటం అంటూ జరిగితే బయటపడతాం. కానీ వేరే ఉద్దేశంతో మాకు అక్కడ ఏ అవకాశము లేదండి. గ్యాస్ లేకపోతే హోటల్స్ రన్ అవ్వవు, అదే ఆశ. సార్ మీరు చెప్పండి, అసలు ఫుడ్ కోర్ట్ అంటేనే మెయిన్గా గ్యాస్తో లింకప్ అయి ఉంటుంది. అలాంటి గ్యాస్ ఇప్పుడు సంక్షోభంలో ఉంది. దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రత్యక్షంగాను పరోక్షంగాను మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంతోమంది కార్మిక రంగం మా మీద ఆధారపడి ఉందండి. రెస్టారెంట్స్ రన్ అవ్వాలన్నా, క్యాటరింగ్ సంస్థలు రన్ అవ్వాలన్నా కొన్ని వేల మంది ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తున్నారు. మా రంగం ఆల్రెడీ ఇబ్బందులో ఉన్నమాట అందరికీ విదితమే. ఇదే ఇబ్బంది కంటిన్యూ అయ్యి గ్యాస్ కొరత ఉంటే కనుక కోవిడ్లో ఎటువంటి ఇబ్బంది పడి ఆర్థిక సంక్షోభం ఏర్పడిందో అట్లాంటి ఆర్థిక సంక్షోభాలు కొంతవరకు ఖచ్చితంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వస్తాయని అనుకుంటున్నాము. కోఆర్డినేట్ చేసి ఈ గ్యాస్ ఇష్యూని రిజాల్వ్ చేస్తే మా రంగం బాగుపడుద్దని ఖచ్చితంగా ఆకాంక్షిస్తున్నాం మేము. ఇప్పటికీ చిన్న హోటల్స్ కూడా కొంత మేరకు మూసివేసుకున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ పెద్ద హోటల్స్పై కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందా? మీరు గమనిస్తే ప్రస్తుతం వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ తెలియపరుస్తున్నారు. కర్ణాటక, బెంగళూరులో కొన్ని రెస్టారెంట్స్, తెలంగాణ, హైదరాబాద్ ఈ సంక్షోభం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ టచ్ చేసింది. నిన్నటి నుంచి మొన్నటి నుంచి చాలామంది సిలిండర్ ఆర్డర్లు తీసుకోవట్లేదు. తీసుకున్న పేమెంట్లు చేసి రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్గా ఇది కంటిన్యూ అయితే మాత్రం మేము కూడా ఖచ్చితంగా రెస్టారెంట్స్ క్లోజ్ చేయాలి. కట్టెల పొయ్యి మీద రన్ చేసుకోవచ్చు, లేకపోతే ఊక పొయ్యి మీద రన్ చేయొచ్చు అనే కొన్ని కథనాలు మనం వింటున్నాం. కానీ అన్ని మా హోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, పెద్ద హోటల్స్లో కట్టెల పొయ్యి లేకపోతే ఊకతో రన్ అయ్యే పొయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చే పరిస్థితి లేదండి. గ్యాస్ పొయ్యి తప్పితే వేరే ఆల్టర్నేట్ పరిస్థితి లేదు. రేపు గ్యాస్ కనుక రాని పక్షంలో సంక్షోభంలో ఇదే ఇట్లానే ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? సిలిండర్లు అన్నీ కూడా కమర్షియల్ సిలిండర్లు వేరే వాళ్ళకి ఆపేసి హాస్పిటల్స్కి అండ్ విద్యా సంస్థలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మేము మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అండి, హాస్పిటల్స్కి, విద్యా సంస్థలకి మీరు సిలిండర్లు ఇచ్చినా కూడా హాస్పిటల్స్ ప్రత్యక్షంగా అక్కడ క్యాంటీన్ 100 మంది నుంచి 200 మంది ఒక హాస్పిటల్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తే పరిస్థితి అందరికీ తెలుసు. కానీ వీళ్ళని చూస్తానికి వచ్చిన వాళ్ళు, హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అటెండర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్
ప్లస్ రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్కి వచ్చే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరికీ అకామిడేట్ చేసే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్లో కానీ ఆ పర్టికులర్ విద్యా సంస్థలో కానీ లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఖచ్చితంగా రెస్టారెంట్ల మీద ఆధారపడి ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సప్లై చేసే సిలిండర్లు హాస్పిటల్స్కి విద్యా సంస్థలకి మాత్రమే ఇస్తే, రెస్టారెంట్స్కి ఆపేస్తే పరోక్షంగా డిపెండ్ అయి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది దయచేసి ఆలోచించి దీని మీద ఒక చర్య తీసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఏమైనా సహకరిస్తే ఎలా ఉండదు? మేము ఆల్రెడీ 2 రోజుల క్రితం కలెక్టర్ గారిని కలవడం జరిగిందండి. దీని మీద ఒక లెక్క షెటర్ కూడా ఇచ్చాము. సో అన్ని జిల్లాల కలెక్టర్లో మా హోటల్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ జిల్లాలో కలెక్టర్ గారిని కలిసి గవర్నమెంట్ అందరికి కూడా ఈ అపీల్ చేయడం జరిగింది. సో దయచేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మాకు సహకరించి కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి గ్యాస్ కొరత రాకుండా చూస్తే కనుక మా సంఘం మంచిగా పొజిషన్లో ఉంటుందని అనుకుంటున్నాం. అయితే ఇది పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ గ్యాస్ సంక్షోభం ఇంకొక కూడా ఒక దిశానిర్దేశం చేయాలి. అయితే ఎక్కడైతే ఇప్పుడు ఫుడ్ కోర్ట్ వల్ల కానీ లేదంటే హోటల్స్ వల్లపై కావచ్చు, ఆ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా హోటల్స్ మీదే అనేక మంది కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. అట్లాంటి ఆధారాలు ఇప్పుడు ఏదైతే గ్యాస్ సంక్షోభం వల్ల వాళ్ళ అవకాశాలు కూడా కోల్పోతామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు గుంటూరు జిల్లా కలెక్టర్లు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ కమర్షియల్ గ్యాస్పై ఒక ప్రత్యేక దృష్టి సారించి గ్యాస్ సిలిండర్లు నిలుపుదల చేయకుండా, సంక్షోభం లేకుండా గ్యాస్ ఇవ్వాలంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.